వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద భారీ ఎత్తున దాడులు హత్యాయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వినతి పత్రం అందించేటువంటి కార్యక్రమం మన దగ్గర కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడితే చెప్పండి సార్, ఏం డిమాండ్ చేస్తున్నారు, అసలు ఎందుకు ఈ విధమైన అరాచకం కొనసాగుతుంది? టీడీపీ నాయకులు గడిచిన కొన్ని రోజులుగా గ్రామాన ప్రచారం చేస్తూ ఉన్నారు. వారు పుట్రాయనపేటలో ప్రచారం చేసినప్పుడు కానీ, అచ్చివిల్లిలో ప్రచారం చేసినప్పుడు కానీ, లేక ఏ గ్రామంలో ప్రచారం చేసినా కానీ ఈ మండలంలో ఎక్కడే కానీ ఇంట్లోకి పిలిచే వాళ్ళు లేరు, ఎక్కడే కానీ కూల్ డ్రింక్ పోసే వాళ్ళు లేరు. నల్లపరెడ్డిపల్లెలో ఆదినారాయణ రెడ్డి రోడ్డంతా చెయ్యి ఊపుకుంటా పోయినాడు, ఎవరు చెయ్యి ఊపలాయనకు. అంటే ఏమాత్రం స్పందన లేదు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. మాకు అర్థమైంది, వాళ్ళకు అర్థమైంది స్పందన లేదని చెప్పి. స్పందన లేదని అర్థమైంది కాబట్టి నిన్నటి నుంచి వాళ్ళు ఈ మాదిరి మా నాయకుల మీద భౌతిక దాడులకు పాల్పడుతూ ఉన్నారు. నిన్న ఇద్దరి మీద దాడికి పాల్పడ్డారు. ఇవాళ మరి వేల్పుల రాము గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ రమేష్ గారు వారి మీద భౌతిక దాడులకు పాల్పడుతూ ఉన్నారు. అంటే ఆడలేక ఏదో అంటారు కదా సామెత, ఆ సామెత టీడీపీ నాయకులకు వర్తిస్తుంది. మరీ ముఖ్యంగా వారు దాడులు చేసే విధానం కూడా ఎలా ఉందంటే, దారి దోపిడీదారులు ఏ రకంగా అయితే బస్సులు ఆపి తుపాకులు పెట్టి ఊటావుటిని దోపిడీ చేసి పారిపోతారో ఎగ్జాక్ట్లీ అదే మోడస్ ఆపరండి. బండ్లలో పోతే సడన్గా బండ్లు అడ్డం పెడతారు, దిగుతారు, దెబ్బ కొడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే డెకాయిడ్స్ చేసే పని చేస్తూ ఉన్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు మీరు పోలీసులకు ఏమి విన్నవించుకున్నారు? ఎన్నికల కమిషన్ ఉంది, పోలీసులు ఉన్నారు, మరి ఈ వ్యవస్థలంతా ఆపలేకపోతున్నారా? పోలీసులే ఈ దాడులను ఫెసిలిటేట్ చేయిస్తున్నారు. నిన్న ఎవరైతే దాడి చేశారో వాళ్ళే ఇవాళ కూడా, ప్లస్ వాళ్ళకు తోడు వేములకు సంబంధించిన పార్థసారథి రెడ్డి, వాళ్ళ తమ్ముడు శేషు, ఇటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు మళ్ళీ దాడి చేశారు. నిన్న దాడి చేసిన వాళ్ళ మీద పోలీసులు కేసు అయితే కట్టారు, కానీ కనీసం వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసింటే ఇవాళ ఈ దాడి జరిగిండేది కాదు. ఇది పోలీసుల నిర్లక్ష్యమా కాదా? ఇది పోలీసుల పక్షపాతమా కాదా? వాళ్ళ బండ్లల్లో రాడ్లు ఉన్నాయని తెలుసు పోలీసులకు, వాళ్ళ బండ్లల్లో హ్యామర్స్ సుత్తులు ఉన్నాయని తెలుసు పోలీసులకు, వాళ్ళ బండ్లల్లో పెట్రోల్ క్యాన్లు ఉన్నాయని తెలుసు పోలీసులకు. అయినా కాబట్టినట్టున్నారు. కాబట్టి పోలీసులే దగ్గరుండి ఈ దాడులు ఫెసిలిటేట్ చేస్తున్నారు అధికార పార్టీ నాయకుల అండదండలతో. అంటే వీళ్ళు ఈ మండలానికి సంబంధం లేని వ్యక్తులు కూడా ఇక్కడ పోటీ చేసి ముందుకెళ్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఆ బలం లేదని ఇలా చేస్తున్నారు. కేవలం ఈ దాడులన్నీ కూడా వారి బలహీనత నుంచి వచ్చేటివి. ఈ దాడులన్నీ కూడా మా బలం, మా సంయమనం నుంచి వస్తూ ఉంది. అది గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం నాయకులారా, కార్యకర్తలారా, ముఖ్యంగా డెకాయిట్ పనులు చేసే స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ రవి గారికి చెప్తా ఉన్నా నేను. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ మరి ఏం చేస్తున్నట్టు వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఈ విధంగా దాడులు చేస్తున్నారు? నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నిజంగా తెలుగుదేశం నాయకుల మీద, కార్యకర్తల మీద ప్రేమ ఉంటే ఇటువంటి దాడులు మానుకోవాలి. కారణం ఏంటంటే ఇవాళ ఎవరెవరినో తెచ్చి మీరు గ్రామాల్లో మా నాయకుల మీద, మండల స్థాయి నాయకుల మీద మీరు దాడి చేస్తూ ఉన్నారు. కాలం ఎప్పుడూ ఇట్లే ఉండదు. మారిన రోజు ఎవరి మాట ఎవరు వినరు. ఆ రోజు గ్రామాల్లో మీ కార్యకర్తల పరిస్థితి ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. కాబట్టి ఇటువంటి దాడులు ఆపితే మీకేం కాదు, మీరు ఎప్పుడూ బాగుంటారు. అవసరమైతే ఏపీలో ఉంటారు, అవసరమైతే హైదరాబాద్లో ఉంటారు, ఎక్కడికైనా పోతారు మీరు. కానీ మీ కార్యకర్తలు పాపం ఎప్పుడు గ్రామాల్లోనే ఉంటారు. వాళ్ళ క్షేమం కోసం ఒకసారి ఆలోచించండి. ఇటువంటి తప్పుడు విధానాలను అమలు చేయొద్దండి, ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దండి అని చెప్పి గట్టిగా మనవి చేస్తూ ఉన్నా. ఇది పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఇలాంటి తప్పుడు పనులను చేయవద్దు అని చెప్పేసి ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి కొద్దిసేపట్లోనే పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వచ్చారు. మరి కొద్దిసేపట్లోనే పోలీసులకి ఏదైతే వినతి పత్రం ఇచ్చి ఏదైతే దాడి చేసిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, ఎన్నికల కమిషన్ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళందరూ కూడా కోరే పరిస్థితి స్పష్టంగా ఉంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, పులివెందుల నుంచి.